Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. దేశ విదేశాల నుంచి కలెక్ట్ చేసిన వెరీ వాల్యుబుల్ జ్యువెలరీ మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి కోసమే ఈ రోజు ఇవి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, చౌదరి గారు, మీలాంటి రియల్ ఎస్టేట్ కింగ్ రాకపోతే మా ఫంక్షన్ కళే లేదండి. రండి, మా జ్యువెలరీ చూడండి. చూడడానికే కదా వచ్చావు. అబ్బబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయండి. మా తాత ముత్తాతలు కలెక్ట్ చేసినవండి ఇవి. ఏంటి ప్రసాద్, టీవీలు ఎట్టా ఉన్నావు, సెక్యూరిటీ అన్నావు, ఇలా సావులందరూ మంత్రాలు అనుకుంటూ లోపలికి వచ్చేస్తున్నారు. ఓరి పిచ్చి ప్రసాద్, ఇదంతా మోళి. ఈ టిక్కులు మాకు తెలుసు. అలా అనకండి చౌదరి గారు, అసలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ స్వామి రక్ష మీకు అవసరం. మా మీద గుర్రుగా ఉండడానికి మేమే పెద్దగా కొనడం లేదు, చల్లరెచ్చుకుంటున్నాం. ఏదవండి మాట్లాడేది, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సంబంధించిన హంతకుణ్ణి పట్టుకోలేదు. మండల శేషు తనే ఈ హత్య చేశానని నిర్భయంగా మీడియాకు ఫోన్ చేశాడు. అయినా అతని ఆచూకీ పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర హోం డిపార్ట్మెంట్ మాత్రం ఈ కేసుని సిబిఐకి అప్పగించబోతున్నట్టు తమ నిర్ణయాన్ని తెలియజేసింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని అవమానంగా శేషు ఏట్రా సోడప్పా, ఎన్నడా ఇది? మన మధ్య అగ్రిమెంట్ ముడించచ్చి, పేమెంట్ పనియచ్చి, 4 మాసం వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నవేంటి? ఎల్లుండి టీవీ బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఉంది. 14వ తారీఖున బస్ స్టాండ్ లో సూట్ కేస్ బాంబ్ డిజైన్ ఉంది. ఈ 2 అయ్యాకే ఇక్కడి నుంచి మన మూవ్మెంట్. వేరే స్టేట్ కూడా మీరెవరా చెప్పడానికే? సాయంత్రానికల్లా 10 లక్షలు పంపించండి. ఖర్చులున్నాయి, ఆర్డీఎక్స్ కి పేమెంట్ ఇవ్వాలి. మాతో మాట్లాడిన సెల్ ఫోన్ లోని సిమ్ కార్డులన్నీ జల్దీ మాకు హ్యాండ్ ఓవర్ చేయి. అప్పుడే నువ్వు అడిగిన పేమెంట్. మీ జాతకాలన్నీ నా గుప్పెట్లోనే ఉండాలిరా బద్మాష్ కి. అవి మీకిచ్చేంత ఎదవని కాదురా. సిమ్ కార్డ్స్ పంపడా. నేను సేఫ్ అయ్యాకే అవి మీకిచ్చేది. అంతవరకు అవి నా దగ్గరే ఉండాలి. పేమెంట్ పంపించా. ఇక్కడ తొక్కేస్తాను. సిమ్ కార్డు కావాలరా, సిమ్ కార్డు. ఇవి మీకు ఇస్తే నన్ను ప్రాణాలతో బతకనిస్తారా? దేవుడికి కూడా దొరకకుండా ఆడి తాయత్తులన్న పెడుతున్నాను రా. మండేల శేషతో పెట్టుకుంటూ ఎవరు నువ్వు? వార్డు బాయ్, వాడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇక్కడే వదిలేసిపోయాడు బాబు. ప్రతిదీ లంచాలమయం అయిపోయింది. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. సిగునుగున్నం రోగం అంటున్నారు బాబు. నువ్వేం భయపడద్దు, మా వాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. 50 కంటే ఎక్కువ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఆగు బాబు. ఏంటి? ఇందులో 50 నువ్వు తీసుకొని చలికి పిల్లి పెసలు అంత ఎర్ర మాత్రం ఉంటుంది బాబు. నువ్వే మందులు చెప్పేసుకునే డాక్టర్లా ఉన్నావు. ఏది ఇవిడా? పోతే పోని, చిల్లర మిగిలింది. ఐఎమ్ ఎ జర్నలిస్ట్ ఫ్రమ్ జడ్జెట్ ఛానల్. ఆ పేషెంట్ నాకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. వీల్లేదు, డీజీపీ గారి పర్మిషన్ కావాలి. ఓ ఓకే దెన్. మీ ఇద్దరు పక్క పక్క నిలబడండి, మీదో ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను. స్మైల్. వెరీ నైస్, గుడ్ పర్సనాలిటీస్. ఆ పేషెంట్ కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని ఆ న్యూస్ తో పాటు మీ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయండి. వెళ్ళండి, మళ్ళీ డీజీపీ గారు వస్తారు. ఫైర్ చేసినవి డమ్మీ బుల్లెట్ సార్. హీ ఈజ్ ఓకే. ఎవరు నువ్వు? మండల శేషు కేసు మీద స్పెషల్ అపాయింట్మెంట్ సార్. రత్నప్రభ సిబిఐ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ సారీ సార్, మనం ఎంత
మేమెంత అజాగ్రత్తగా ఉంటున్నామో మీకు తెలియజేయడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది సార్. రివాల్వర్ సౌండ్ వినగానే పట్టుకోవడం మానేసి మన డిపార్ట్మెంట్ మొత్తం పరిగెత్తారు సార్. అంటే అప్పుడు మన వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. డేరింగ్ ఇస్ అవర్ డ్యూటీ, డాషింగ్ ఇస్ అవర్ వెపన్. నేను వచ్చినట్టుగా నిజమైన హంతకుడు వచ్చి ఇతన్ని మర్డర్ చేస్తుంటే ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం మిస్ అయ్యేవాళ్ళం సార్. వీడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లోకల్ గుండా. మరి ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఇంకో గుండా ఎవడో వీడి మీద బాంబేసి ఉంటాడు. నో సార్, ఎవరి మీద వేయడానికి బాంబ్ వీడే ప్రిపేర్ చేశాడు. నేనంతా ఎంక్వైరీ చేశాను సార్. 4 months నుంచి ఆ హోటల్లోనే స్టే చేస్తున్నాడు. లివ్ ఇట్. ముందు మీరు ఛార్జీ తీసుకున్న మండల శేష్ గురించి ఎంక్వైరీ చేయండి. శేషు, మండల శేషు, వీడే ఆ మండల శేషు సార్. వన్ బై వన్ పదండి. వణకం ఎమ్మెల్యే. నమస్తే. వణకం. వాడి దగ్గర డోంట్ స్పేర్ ఎనీవన్. ఈ సెల్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఇది ఖాళీ డ్యామేజ్ అయిపోయింది. పైగా సిమ్ కార్డ్ లేదు. వీడే ఎక్కడో దాచేసి ఉంటాడు. ఆ సిమ్ మనకు దొరికితే ఈ కేసులో ఉన్న చాలా మందిని బయటికి లాగొచ్చు. వీడి కోసం ఎవరొచ్చినా ఏ డౌట్ ఫీల్ అయినా ఇంట్రాగేషన్ కి పంపించమని ఆర్డర్స్ ఇవ్వండి సార్. అర్జెంట్ స్లీపింగ్ కోసం బయటకు పోవడం. స్వామి నిద్ర లేపాల్సిందే అన్న. ఎమ్మగంట దాటింది కానీ నాకు గండం వచ్చేట్టుంది. అబ్బా ఈ అడ్డొకటి. స్టాప్ స్టాప్. ఏమిటయ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేస్తారా? బాంబులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు, మామూలు వాళ్ళని చెక్ చేస్తుంటారు. ఇది గుండయ్యా, గుండు, బాంబు కాదు. హలో రాజుగారు, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? కొల్లేరు విషయంలో అసెంబ్లీ మంచి రసపట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు అక్కడే. ఇంతకీ ఎవరికైనా ముళ్ళు పడిందా? లేదా? పదండి సార్. ప్యాంట్ ఇప్పాడు, సూట్ కేసు వదిలేశాడు. ఎయిడ్స్ నిర్మూలనకు మీ సహాయం సార్. 1000 రూపాయలకి తక్కువ నో ఎంట్రీ సార్. 1000 రూపాయలు వేయండి సార్. నమస్కారం సార్. పేరుతో కూడా నొక్కెత్తనారా? మీకు 2 రోజులు ఫ్రీ సార్. 500. చే ఇదిగోండి 2000. అధ్యక్ష, మా కొల్లేరుకి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. దాంట్లో నష్టపోయిన వాళ్ళకి సీఎం ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను. కాబట్టి అధ్యక్ష, చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అది అడుగుతున్న ఎక్స్గ్రేషియా చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవర్రా? ప్రయాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అయినా ఆయన కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేటి చెరువుల గురించి మాట్లాడతాడేంటి? టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు. సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలోనా? తూగోజీ పాగోజీ కలిపి ఊగోజీ 10, సీడెడ్ నైజాం 10, కౌంటర్ కలెక్షన్ 10, ఎయిడ్స్ ఫండ్ 50, మొత్తం మంత్రి కలెక్షన్ 80 కోట్లు. కొల్లేరు పెండింగు. ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్, రాహు రెంట్ హౌస్. సో ఈ రోజు కట్టింగ్లకి ఫినిషింగ్ కి చాలా శ్రేష్టమైనదని చెప్పబడింది. ఓం హట్. సార్ కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త ఎతికి పేకండి. సలిపేస్తుందిరా. ముళ్ళు పేకరంటే బూట్లు అట్ట బిగుతావేరా. మాసరయ్య గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాల కబ్జా, 400 కోట్ల రూపాయల మ్యాటర్. రేపు పలక్నామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి. అటు నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరు సంతకాలు మన ఫైల్ మీద కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. ఏంట బుస్సు బుస్సు అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు. కనపడిందంటరా? కనపట్టం లేదండి. ఏంట్రా అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పేకాల. హై కనపడింది. అయితే ఓ పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపు ఇటు నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకన ఎక్కిచ్చేయండి. రైలు విశాఖ వెళ్లే లోపు ఆఫీసర్ గారితో సంతకం పెట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కువ. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ 2 ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా. పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్స్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింక్ చేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేదే? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంట. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है. ये भारतीय का खानदान और इज्जत का सवाल है. అయ్య బాబాయ్ కోపడకండి. మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మాకు పంపించండి. నమస్కారం అండి. నువ్వు బదరా. The customer you have dialed out of coverage area.
సర్వాడు సర్వాడు స్వామి సర్వాడు స్వామి ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైస్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ స్వామి. మీరు నిద్ర లేవాలి స్వామి. ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. ఆమా స్వామి లెగుండ్రి. ఏనికి లెగిసే అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండిరా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. నో సార్, ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. మర్డర్ అండ్ థెఫ్ట్ బోత్ ఆర్ డిఫరెంట్. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? స్టార్ట్ ది ప్రొజెక్షన్. అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ సార్. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి, హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సార్. హీస్ వెరీ క్లెవర్. ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్య ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అంత ఎత్తున్నాయి? ఇవన్నీ మండలి శేషు కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదు, దొంగతనాల పెండింగ్ ఫైల్. సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ మొట్టమొదట ఎవడ కనిపెట్టాడో కానీ ఆడి మొఖాన అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసినని పైన నన్నేసారు. ఈ దొంగనాయాల ఫైల్స్ చెక్ చేయడానికేనా? దొంగోడిని అలా కెలికి పారేయకు. రోజు మనం తినే వన్నంలో మొదట దొంగోడికి ఎట్టి అని మనం గౌరవించుకో. ఏంటి, దొంగని మనం గౌరవించాలా? వాట్ డు యు మీన్? ఉద్యోగ ధర్మం. రాజకీయ నాయకులు గన్మ్యాన్లని మనల్ని కాపలా కుక్కల్ని చేశారు. గోండాగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు. లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని నడివీధిలో బుట్ట బొమ్మల్ని చేశారు. కానీ దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం, మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు అడిగడిగడిగో. ఆడికి మనం శంషార్ చెప్పాలి. ఏంటివి? మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా? కాదమ్మా, అన్ని ఒక్క దొంగోడివే. ఒక్కడివా? అది ఏరియాకి పెద్ద మెగా దొంగమ్మ. మన పక్కనే ఉంటాడు ఆడని తెలియదు. ఆడు దొంగతనం చేసాడని తెలుస్తుంది, రెండు నేత్రాలకు కనపడ. మంది మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది. ఆ చేతికి తెలియకుండా ఆడి చేతికి వెళ్ళిపోద్ది. చెప్పానా, నేను చెప్పానా? సూదికి తెలియకుండానే దారం లాగేస్తాడు. పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది. మనందరం ఇక్కడే ఉన్నాం. ఆడెత్తుకి లాజిక్ ఉండదు, అంతా మ్యాజిక్కే. కొట్టేసింది ఎంత ఖర్చు పెట్టినా మేలిపోతుంది. ఎవడ్రా అంది ప్రపంచంలో డబ్బుకి లోడ్ అని? ఎవడ్రా? ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి మిగిలిపోయిన డబ్బంతా స్విస్ బ్యాంక్ లో వేసుకుందాం. అక్కడ ఎవరు అడగరంట, అడిగినా చెప్పరంట. ఇది కరెక్ట్. రేపు మనం అక్కడ కటింగ్కి వెళ్ళామనుకో, కంప్యూటర్ కత్తెర్లు కొనుక్కో. కుదరదా? మన పద్ధతి ఏంది? ఏ రోజు కొట్టేసిన డబ్బు ఆ రోజు అర్ధరాత్రి కల్లా ఖర్చు పెట్టాలి, అంతే. కరెక్ట్. అమ్మా, నాన్న, తాత, బాబాయ్, అమ్మా. ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. అవునరా, మనం కత్తిరించి సంపాదించిందంతా తీసుకొచ్చి ఇలా అందరికి పంచి పెట్టేస్తుంటే మనం టాటా బిర్యానీ ఎప్పుడు అవుతాం రా? బాబాయ్, ఎవరో మహాతల్లి కనిపడేస్తే కుళ్ళు తొట్లోంచి కుక్కలు లీడ్చుకొస్తే ఈ కాలనీ వాళ్ళే నాకు తిండి పెట్టి పెంచారా. ఆ తిండి కోసమే మనం పెద్ద దొంగ. అందుకే నేను కొట్టేసిన దొంగ సొమ్మును వీళ్ళకు వాటాలుగా పంచి వీళ్ళందరినీ దొంగలు చేస్తున్నాను. అదిరా మన ఫోర్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్. రజితం బుట్ల కమల కోటీశ్వరి అంటే కోనసీమంతా కొక్కరుకో అనేది. అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పెళ్లి కాపురం అయిపోయింది. సామాన్లు సర్దినంత సేపు లేదు, వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకొకరికి వెళ్ళిపోవడం. చెవే, నీ పెళ్ళయ్యేదాకైనా ఇక్కడే ఉందామే. అబ్బబ్బా, నీ తొక్కుడు అప్ప వెతుతున్నాకమ్మా. నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వ పర్వాలేదు. అక్క, నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవుదే. ఇప్పటికే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 3 హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు. చూడు, నా మొహం అంతా మొట్టమొదటి ఎలా పడుచుకొచ్చేస్తున్నాయి. అబ్బా, ఎందుకు రావు? ఎల్లకల పడుకొని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే మొహం మీదే కాదు, ఒళ్ళంతా మొటిమలు వచ్చేస్తాయి. జయ, నా గురించి పట్టించుకోకు, నువ్వు మ్యారేజ్ చేసుకో. చాలే ఊరుకోవే. ముందు పుట్టిందాన్ని నువ్వే ఆర్ఏసీలో ఉన్నావు. వెయిటింగ్ లిస్ట్ ఇది, దానికి ఎంత ఉందిరా? ముందు నువ్వు చేసుకో, నీకు అయ్యేకే దానికి అయ్యేది. బామ్మ,
నా మ్యారేజ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఎప్పుడు? 2001 నవంబర్ 16th. పెళ్లి కొడుకు ఎవరే? మై జాబ్. అదే నా లైఫ్ పార్ట్నర్. అయ్ బాబాయ్, తప్పుకో. వాట్ హ్యాపెన్? మామూలేగా టీవీ సీరియల్ టైం అయింది. వసైనా సవితి పోవే. ఏంటే నువ్వు నన్ను నా మొగ్గుని విడదీస్తావా? నీ మొగ్గుని కట్టుకొని నీ బెడ్రూమ్ పక్కనే కాపురం పెట్టి మంచం చప్పలతో నిన్ను చంపేస్తానే. ఆ మొగుడిని నేను కట్టుకుని నీ అంత చూస్తానే. చంపేస్తానే. అబ్బబ్బబ్బబ్బా, ఆడవాళ్ళు చక్కగా చూడాల్సిన టీవీ సీరియల్లో ఆడవాళ్లే ఇలా పోట్లాడుకోవడం ఏమన్నా బాగుందా? అసలు ఆడది మెట్లు దిగుతుంటేనే భయంగా ఉంది. మా ఏమన్నా ఓన్ డైలాగ్ లా ఏంటి? 6000 ఎపిసోడ్ల నుంచి రచయిత గారు ఏవి రాస్తే మేము అదే చెప్తున్నాం. అబ్బో, అవును. కిందటి వారం నీ మొగుడు వేరే కదా, ఇప్పుడు మారాడేంటి? మనీ దగ్గర క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్ ని మార్చేశారు. కావాలని నువ్వు మొగుడిని మార్చేసావంటున్నా. అమ్మా, మాకు యాడ్స్ వచ్చే టైం ఏంటి ఇలా పడ్డా? ఇప్పుడే టీవీ స్టేషన్ కి వెళ్ళి బాగా గట్టి పెట్టేస్తున్నాను. చూడు, సీరియల్ సీరియల్ చూడు. సీరియస్ గా చూసావంటే నువ్వు వెళ్ళటం కాదు, ఇక క్యారెక్టర్స్ నీ దగ్గరకు వచ్చేస్తాయి. వస్తారు, కట్టేసి కొడతాను. అయ్యో, మాట్లాడొచ్చండి. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏం పర్వాలేదు కదండి? ముందు కోమా నుంచి బయటకు రావాలి. వెళ్ళిపోయారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అయ్యో, ఎంత పని జరిగిందండి. వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సిరిగారబలు పంపించండి. ఢిల్లీలో ఉన్న మన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం డ్రా చేసేయండి. ఆ డబ్బంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో, రింగ్ రోడ్ పక్కన హైటెక్ సిటీ ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. మన కామరాజ్ బాబుని నేనే వచ్చి సెంట్రల్ జైల్లో కలుసుకుంటానని చెప్పండి. ఈలోగా ఎవరికి లీక్ అవ్వద్దని చెప్పండి. అరే, పర్లేదు పర్లేదు. ఏమ్మా, మీ అబ్బాయా? అవునమ్మా. అన్నీ మాట్లాడారా? లేదమ్మా, మరి రంగరాజు గురించి మీతో ఏదో చెప్తున్నట్టున్నాడు. రంగరాజ్ గురించి కాదండి, కామరాజ్ గురించి. ఆయన కోమాలో ఉన్నారండి. రిలాక్స్ డాక్టర్. పేషెంట్ బతికితే బతకాలి, లేకపోతే చావనైనా చావాలి. అంతేగాని ఇలాగే ఉంటే బెడ్ వేస్ట్. ఇతనికి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఇతన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేద్దాం. రైలు వచ్చే స్పీడ్ వైబ్రేషన్ షాక్ కి కోమాలోంచి ఇతను బయటపడచ్చు. లేటెస్ట్ చైనా ట్రీట్మెంట్. హెలికాప్టర్ లో తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. గాల్లోంచి పడుతూ కింద వాటర్ షాక్ కి జబ్బు వదులుతుంది, లేదా వీడి పీడ మీకు మాకు వదులుతుంది. నో, డాక్టర్ గారు ఇలాంటి మొండి ట్రీట్మెంట్ ఎలా చేయను? మెడికల్ ఇట్స్ ఎ క్రైమ్. ఐ నో వాట్ క్రైమ్ ఇస్. నేను చెప్పిన ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ ని నేను తీసుకొస్తాను. ఐల్ డూ ఇట్. ఇది ఎక్కడ తంటారా బాబు? మొత్తం తరికిదలు చేసేసింది. రమ కనిపెట్టేసింది. ఏం చెప్పినా వినిపించుకోదు. హలో గోపాలం గారు, ఆ ప్రభ చాలా రఫ్ గా బిహేవ్ చేస్తాం సార్. మొత్తానికి ఆ సెషన్ కోమా డ్రామాలోంచి బయటికి లాగింది సార్. త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి. తర్వాత నా చేతిలో ఏం ఉండదు, అర్థం చేసుకోండి. మొత్తానికి నా పేరు చుట్టూ ఉంది. హలో, ఆ గవర్నమెంట్ డాక్టర్ ప్రసాద్ మీ పర్సనల్ డాక్టరా? అవును, ఈయనకి బీపీ. మా ఫ్యామిలీస్ డాక్టర్. మీకే ట్రీట్మెంట్ చేస్తాడా? మీరెవరికి చెప్పినా చేస్తాడా? వాడు డాక్టర్, ఏ పేషెంట్ కైనా ట్రీట్మెంట్ చేస్తాడు. 9848022439 సెల్ నుంచి 4 o'clock ఆ డాక్టర్ తో మాట్లాడింది మీరేనా? అబ్బాబే, అంత సెల్ నెంబర్ మా దగ్గర ఎవరి దగ్గర లేదే. మా సర్కిల్ అనే లేదు పోలీస్ బిడ్డ. నౌ, ఆ రోజు శేషు కోసం మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడే అబ్జర్వ్ చేశాను. ఈ రోజు అతని గురించి డాక్టర్ మీకు ఫోన్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. మీకు వాళ్ళకి సంబంధం ఉందని. మేము లేదంటే కాదంటే అవునని నేను ప్రూవ్ చేస్తాను రా. ఆ రోజు వాడి గురించి మీరు హాస్పిటల్కి వచ్చినట్టు, ఈ రోజు డాక్టర్ తో వాడి గురించి ఫోన్ లో మాట్లాడినట్టు మీ మీద కేసు ఫైల్ చేశాను. సైన్ చేయండి. క్యారీ ఆన్ గోపాల్, కమ్ ఆన్ క్విక్. ఆదివారే అమావాస్యే దుర్ముహూర్తే దుర్వార్తే శ్రీవారి అష్టభగ్న శరీరే దశదినానంతర స్నాన నిమిత్తం శ్రీవారి స్నానశాల ప్రవేశానంతరం ద్వారబంధం భద్రత కరిష్యే. కోప ప్రక్షాళనం, పాప ప్రక్షాళనం, ఆశాంత నగ్న రూప ప్రక్షాళనం. శ్రీవారి దివ్యమంగళ స్వరూపానికి ధూప దీప నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పండి సార్, దాన్ని ఏ సెంటర్ లో వేసేయమంటారు? ఎన్నపడం సొల్లుంది సార్. చెప్పుండ్రి స్వామి. ఈ హడావుడంతా దాన్ని వేసేయడం కోసం కాదు, నా అడవి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. నిన్నటి వరకు దిండి ఫారెస్ట్ అండి. అర్ధరాత్రి సమయంలో తరుణుల తండాతో తలకోరకు తరలిపోయినట్టు వార్త.
మనిషి కోతి నుంచి పుట్టాడన్నది అబద్ధం, కోతే మనిషి నుంచి పుట్టిందన్నది నిజం. ఎలిఫెంట్, లయన్, టైగర్, చీతా, ఆల్ మదర్ యానిమల్స్ పారిపోండి. ఐఎమ్ గోయింగ్ టు షూట్ యు. అయ్యి బాబోయ్ బాబోయ్, ఇలా కేకేసి బెదర కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయండి? మనం కాలుస్తున్నాం పారిపోండి అని నిజం చెప్పే వేటాడతాం, రేప్ చేస్తున్నాం తప్పించుకోండి అని చెప్పే రేప్ చేస్తాం. ఒకవేళ రేపు నచ్చి పెళ్లి చేసుకుంటానంటే అంతకు ముందు ఎన్ని రేపులు చేశానో చెప్పే దాని మెళ్ళలో తాళి కడతా. నేను మా బాబ్ పేరు నిలబెట్టడానికి పుట్టలేదు, నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. మై బాబ్స్ ఇన్ ద ఫారెస్ట్. నేను ఇన్ని కాదురా, నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది రా. బాబ్స్ వెయిటింగ్ లిస్ట్ అంకుల్. అంకుల పెంకులా నా కొడక, ఆ మండల్ శేష్ గారు కాళ్ళ మధ్యలో బాంబు పేలి పోలీసులకు దొరికిపోతే ఆయన ఆసుపత్రిలో చేర్చారా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఫారెస్ట్ లో సేఫ్టీ అండర్ గ్రౌండ్ అనమాట. చోకులైపోక ఇప్పుడు లేడీ సిబిఐ ఆఫీసర్ మనకు అడ్డు తగులుతుంది, దొరికామని రెచ్చిపోతుంది. ఆ సిబిఐ తీగ పట్టుకుని ఆగితే డొంక మొత్తం కదిలిపోద్ది. అందుకని దాన్ని ఏమైనా సరే సెంటిమెంట్ గాలంతో పట్టేయాలి. దానికి ఇప్పుడు పెళ్లి వస్తే అది మన కంపెనీ పలకరా. నువ్వన్నా తప్పుడే ఆధార్ కార్డు ఉంటే చాలు, సిగ్గు శరం కూడా వదిలేస్తావు. తెగించింది నా కొడుకు, చెప్పే సరిగ్గా నువ్వు చాలా జాగ్రత్తగా వింటా. నేను ఎట్టకుండా మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా. నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్ల మీద తీసుకొచ్చి దాని మెడలో తాళి కట్టేసావు అనుకో, ఫినిష్. నీకు పెళ్ళం నా కోడలు చెప్పినట్టుగా ఉంటుంది. వంటింటో పిల్ల పడి ఉంటది. నా 14 రేప్స్ గురించి కూడా చెప్పాలి బాబ్స్. అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్పచ్చలేరా? నో బాబ్స్, ముందే చెప్పాలి. సరే నా మాట విని ముందు దాని మెడలో 3 ముళ్ళు వేసేసాయి. తర్వాత ఏదైనా గొడవ వస్తే నేను చూసుకుంటా. నేను మిస్ పాలక్ ని ఫారెస్ట్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1 వీక్ లో రెస్ట్ కోసం నీ దగ్గరికి తీసుకొస్తా. వారానికి సరిపడా టాబ్లెట్స్ మీ తలగడ కింద పెట్టాను, వేసుకోండి. దీనికి ఈ ప్రోగ్రామ్ ముందే తెలుసా? చిన్నపిల్లల ప్రోగ్రామ్ అందరూ చప్పట్లు కొట్టండి. బాబు, ఫస్ట్ నైట్ అంటే ఏంటి? చిరంజీవి మౌన ఐశ్వర్య రాణి పెళ్ళైన తర్వాత లోపలికి తోస్తారు. చిన్న పిల్లల ప్రోగ్రామా ఇది? మనం పడుకోని లేచి పాలు తాగితే వెల్కమ్ టు క్రైమ్ టైం. ఒక 6 అడుగుల మనిషి తన బ్యాక్ యార్డ్ లో పనిచేస్తున్న 5.5 అడుగుల వంట మనిషిపై రేప్ చేయబోయాడు. అది చూసిన ఓ ఊర కుక్క అతని మీదకు ఉరికింది. వాడు పెద్ద కేక వేసి మరణించాడు. ఎక్కడ ఎవరు? మీరు పక్కకోండి. కుక్క సంగతి నేను. అయ్యో, ఏంటి ఏమైంది? ఏం జరిగింది? ఏంటమ్మా, ఇంట్లో కుక్క బామ్మగారిని హత్య చేయబోతుంటే పట్టించుకోరా. కంగారు పడక హెడ్దాసు, ఇదంతా ఈవిడ గారు టీవీలో చూసిన క్రైమ్ ఛానల్ ఎఫెక్ట్. బామ్మా, ఏంటి గోలా? ఇంకోసారి ఇలా జరిగిందంటే టీవీ ఇంట్లోంచి తీసి బయట పారేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బామ్మగారు పెట్టుకోవడానికి అంత బొట్టా పడుతున్నది, చూసుకోవడానికి అంత తాతగారు కనపడరేటమ్మా. మా తాతగారు ఈవిడ టీవీ గోల భరించలేక ఈవిడ పేరు మీద టీవీ ఛానల్ పెట్టిన తర్వాత గానీ తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు రాలేదు. తక్కువ. నిన్న టీవీలో కాకరకాయ పరమాన్నం ఎలా చెయ్యాలో చెప్పారు. నేను బోల్డ్ అంత చేశాను. ఉండండి, తింటానికి తీసుకొస్తాను. ఎక్కడ కాంబినేషన్ రా బాబు. అమ్మా, ఆవిడ టీవీ కాకరకాయ కాంబినేషన్ అట్టుకొచ్చి నన్ను ఒట్టో వడ్డించేలోగా మీరు పైలు చూసేస్తే నేను పరిగెట్టేస్తాను. మీరు చెప్పిన లింకులన్నీ ఇంకెట్టి రాసేసానండి. కానీ ఆ శేషుగాడిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి లాగేయాలని పెద్ద పెద్దోళ్ళందరూ పైన కింద డబ్బెట్టి కుదిపెస్తున్నారు. జైలు బొక్కకి లీకేజ్ బొక్కి బెయిల్ ఎవడకని పెట్టాడో కానీ అని ఉమ్మేయాలి ఆడ మీద. బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు గాని లోపలున్న వాడిని మాత్రం నేను బయటికి రానివ్వను. ఇప్పుడు వీడి ఫైల్ నాకు చాలా ముఖ్యమైంది. కొత్త కేసా? పాత కేడియే. ఎవరు? మీ మెగా థీఫ్ గారు రాజా. వాడికి జ్యువెలరీ షాప్ లో నగల థెఫ్ట్ కి సంబంధం ఉందని నా డౌట్. వాడిని పడితే మొత్తం మర్డర్ ఇన్సిడెంట్ వెనుక డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. వస్తాయండి దుర్రెక్కితే.
దొరుకుతాడు. జనవరి 1 అన్నా తలుపులు దించిందా పోలీస్ ఆమె? అరే భోగరాజ్, నువ్వు తిరగబోకురా, గాలికి నగలు అరిగిపోతాయి. ఇదిగోండి 5,000. మా అమ్మాయి పెళ్లి, మా నగలు తిరిగి ఇచ్చేస్తా. అక్టోబర్ వరకు నా వడ్డీలోనే ఉంది. నవంబర్ కి వచ్చేసరికి మా వాడి వడ్డీలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ కి వచ్చేసరికి మా ఆవిడ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆ జనవరి 1 చనిపోయిన మా పితాజీ చెంచాల్ సేట్ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆయన వడ్డీ ఎంత ఉంటుందో మాలూమ్ నై. 15,000 కొట్టు, పితాజీతో నేను మాట్లాడుకుంటా. అదేంటండి? అది అంతే, జనవరి 1. ఏంటమ్మా ఆ రాజుగాడి గేలం ఎత్తానని మార్వాడి కొట్టు దగ్గర గరుడు సేవెట్టావు. ఈ రోజు జనవరి 1. అయితే ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఆడొస్తాడేమో. ఇవాళ ఇక్కడే దొరుకుతాడు. మనం ఉన్నామని పోలీసులవన్నీ స్మెల్ రాకూడదు. ఓకే, Be careful. అయితే ఇక్కడ మీరు దక్షిణ గోగ్రహణ చేయండి, నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను. ఆ రాజాగాడు వచ్చేస్తాడంట, ఇవిడు పట్టేస్తాడంట. ఏంటి ఇవిడు పట్టేది? నీళ్లు లేని చెరువులో నమస్కారం సార్. చూడ్డానికి మీ యాసం సామాన్యుడిలా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు. పోలీస్ వాసన వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. రాజాగాడను దొంగని పట్టడానికి అవకాశం. ఆవిడట్టు నేను అయితే ఈ టేప్ మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ టేప్ ఒక్కసారి చూడండి. టిక్కీలో సామాన్లు ఏంటి? ఆ సామాన్లన్నీ మాయేనండి బాబు. చూడండి ఎలాగ ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని భయపెట్టి బలవంతంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. అద్రతయ్యగడి గ్రూప్ అండి అది. హాజీ మస్తాన్ గ్రూప్ అయినా నేను లెక్క చేయను. చూడండి నా పవర్ ఏంటో. ఏంటి మఫ్టీలో ఉంటే పోలీసు వాడు కాదనుకుంటున్నావా? వాళ్ళ సామాన్ ఎట్టుకుపోతావు నువ్వు. చాలా బరువు కొంత దొర్లించు. చిన్నప్పుడు టైరాడ్ గుర్తుకొస్తాను. ఎందుకు? మీరు కారు ఇప్పించినప్పుడు వేసుకుందామని. ఇప్పించడం ఏంటి? వాళ్ళకి ఇప్పించేసాను. డీజీపీ గారి సామాన్లు వాళ్ళకి. డీజీపీ గారి సామాన్ మరి వాళ్ళు ఎవరు? మరి నాకు చెప్పలేదు. హలో, నువ్వు ఇక్కడే ఉంటావా? ఈ ఏరియాలో రాజా అనే ఒక దొంగ తిరుగుతుంటాడు. తెలుసా? మీకు తెలుసుగా. నాకా? తెలిసేగా అడిగారు. తెలియకే అడిగాను. అయినా పోలీసులు ఆ దొంగతో మీకెందుకు ఇంత పంతం? నేను పోలీస్ అని నీకెలా తెలుసు? ఆడు దొంగని మీకు ఎలా తెలుసు? మీరు పోలీసులని మాకు అలాగే తెలుసు మేడం. నువ్వు ఇక్కడే ఉండు, వాడిని గుర్తుపట్టాలి. అయ్యి బాబాయ్, ఆడుతూ పెట్టుకుంటే నా దండం దడదడలాడిపోద్ది. నీ దండం బాధ్యత నాది. నేను ఇక్కడ ఉండగా వాడి ఆటలు సాగవు. ఆడి ముందు ఎవరాటలు సాగవు. చూస్తాను. ఏంటి చూసేది? సీ అండ్ ఎంజాయ్. ఏరి వెళ్ళు. అయిపోయింది, సబ్ కుచ్ గయా. హే రామ్, వచ్చే సంవత్సరానికి కూడా వడ్డీ వేసి పట్టపోయా. ఉత్తర గోగ్రహణం అలాగైంది, దక్షిణ గోగ్రహణం ఇలాగైంది. వెళ్దాం అమ్మా. దొంగల ఆ చిత్ర పిడుగు సిబిఐ మన ఉచ్చులో పిచ్చికైపోయింది. ఇదిగో నా జనవరి 1 సేట్ కలెక్షన్. అర్ధరాత్రి 12 గంటల లోపు మొత్తం ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంతే. తిరిగిపోవాలంతే. ఎవడ్రాదే? ఎక్కడ పడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి, బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ ఏంటి? నువ్వెవరు? పాతాళ భైరవిని. ఏంటి? ఆ పోలీస్ చేతి నుంచి నిన్ను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం. అందరూ చచ్చిపోయారుగా.
చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్. నేను వెళ్ళాలి. హే, ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళనివ్వను. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? వెళ్తే వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతిరా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజయ్. ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 నా వల్ల కాదు తల్లి, మీతో నేను పరిగెట్టలేను. మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టచ్చు. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదే, కాస్త సెన్స్ తో ఆలోచించు. వాట్ ఇస్ దిస్ యార్? నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి? గొడవ కాదమ్మా, పెద్దవాళ్ల బాధ్యత. తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత. ఎవరు మీరు? ఇంటికి వెళ్ళాను, మార్నింగ్ వాక్ వచ్చారన్నారు. వాకింగ్ లో టాకింగ్ బాగుంటది కదా, క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు. ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చాం. ఏం లేదమ్మా, పూనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సో అంటే ముంబైలో నువ్వు జంబల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడు విర్రగొట్టి అరెస్ట్ చేసావు చూడు. ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు. అక్కడేంటి ప్రతి చోట ఇదే గొడవ. మరుసటి రోజు ట్రాన్స్ఫర్. అయ్యా వాడిని ఫ్యాన్ అమ్మా. చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావు, నీ ఇమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతికి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశావు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆవిడ గారంటే ఎవరనుకుంటున్నావే? ఆడేదో అమ్మాయి గారు ఫ్యాన్ అని చెప్పడానికి వచ్చాం గానీ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళి ఇంకెట్టేస్తున్నావే. ఈ ఎరిబాబులు దాని మాట ఏం పట్టించుకోబాకమ్మా. అసలు ఆడు మిలిటరీలోకి వెళ్ళిపోవాలని, దీనికేమో ఆడు పెళ్లి చేసుకోవాలని వీళ్ళిద్దరి మధ్యన మెచ్చే మాట ఒకటి చెప్పా. ఒరే నువ్వు మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి చేసుకో, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటేనే మిలిటరీలో చేరు. ఒప్పుకుంటుందమ్మా మొగుడిని మిలిటరీ పంపడానికి? ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? భర్త అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది, కానీ కాదందు. ఏమి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకే. అవునే, నాకు కూడా సంబంధం బాగుందనిపిస్తుంది. వద్దనుకుంటా ఒప్పేసుకో. ఆగు, బాగుంది. ఈ పసుపు కుంకాలంటే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా, కోడల దగ్గర కొట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇదేంటి సిద్ధాంతి? చీర పసుపు కుంకాలు కోళ్ళలోని వరుసలు కలిపేస్తుంది. ఆ పిల్ల ఏమనుకుంటది? కొడితే బోండం బయలుపోతుంది. ఆగండి, చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఎల్లుండి 10 మా ఇంటికి రమ్మని చెప్పండి. కాస్త ఆడపిల్లలాగా మాట్లాడివే, పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ కదా, తన అందరినీ ఇంట్రాగేట్ చేయొచ్చు కానీ తను ఎవరు ఇంట్రాగేట్ చేయకూడదు కదా. ఎస్, ఎల్లుండి 10 o'clock. అలాగే
హలో సార్, ఆ శేషు గారి కోమా డ్రామా తెలుసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి. ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అవును సార్. మీ ఇష్టం. ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషుకు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే. ఆ సిబిఐ లేడీ ప్లానింగ్ అది కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయిందిరా. ఆయన జడ్జి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం అన్ని తెలియకుండా నొక్కేయండి. ఆయన ఇక్కడ తీసుకురని చెబుతా వేసేద్దాం. రేపు ఆవిడాన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యదారులోంచి ఆడిని మనం కొట్టుకొచ్చేద్దాం. ఆ తర్వాత ఆడుండే సోటిని మనం లీక్ చేద్దాం. మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడికి కలరింగ్ ఇద్దాం. ఈ జర్కుతో మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది, మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఎలా ఉంది మన మాయాబజార్? ఎంతవరకు ఎలకబొక్క దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు ఎలుగు బండికి జడేస్తున్నాం. ఎందుక కింద కొంచెం అదురుతుంది. సరే కానీ ఏంటి అర్జెంట్ సార్. ఇంకా నయ్యం ముందర చెప్పు, దారిలో ఆపి దుకాణం ఎట్టలేదు. తొందరగా వెళ్ళి దులిపేసుకురా, మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు. అందరికి తొందరగా మేమే ఖాళీగా తెరుచు కూర్చున్నాం. ఎవరా మీరు? చిన్నప్పుడు గోలాటి ఫ్రెండ్స్ కదా. మండేలు చేసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా. అందుకే చిన్న పార్టీ ఇద్దాం అనిపించాం. కేసీ చెప్తాను. తణుకులో ఎలా వేసి వాడు బాబాయ్ ఇడికి పొడుగబెట్టి నోట్లేసారు. ఇంకా రాలేదేంటి? జలయజ్ఞం గాని చేసేస్తున్నాడా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏం ఓకే? డ్రైవర్ రెడీ. వాటర్ అన్లోడింగ్ వెళ్ళాడు. బి అలర్ట్. అలర్టే. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్ప. మేడం, ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పని చేయి. ఈ పని చేయి, నాకు సరగ్గా ఉంది. ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. ఎస్ మేడం. నో హెసిటేషన్. రూట్ షుడ్ బి క్లియర్. ఓకే? ఎస్ మేడం. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్. డూ అలర్ట్. ఎస్ మేడం. కమ్ ఆన్. దోవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తాను. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తవలేదు? వచ్చేస్తున్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు మేడం. చిన్న పని పర్లేదు సార్. ఓకే మానం తప్ప అన్ని నడిపేస్తామండి. అంబులెన్స్ డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే, లెట్స్ మూవ్. Hey, a car at the. Come on, hurry up. Open the gate. ఏంటిది? ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఈ రహదారి దొంగలు ఎవరండి? మనం అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం అది శేషుగా నొక్కేయాలంతే. నీరెవర్రా? నేను ఆడి కోసం వస్తే మధ్యలో నీ గొడవ పని. అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే. దొంగ ప్లాన్ నా దగ్గర సాగోరా. కమ్ ఆన్. Get in, you bloody scoundrel. I'll not spare you the next time. Shoot you, rascal. ఎక్కడ డ్రైవర్? మొక్క మాట వస్తుడండి. పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడు. Night in my dreams, that is how I ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు
కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏయ్ రేక్, ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వారవ్వా, అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు గానీ నెక్ కి కిస్ పెట్టలేదే. సంజే